ఎయిర్ ఏజెన్సీలో చాప కింద నీరులా మలేరియా విజృంభిస్తోంది. 2 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది మలేరియా కేసులు అధికంగానే నమోదవుతున్నాయి. పాడేరు జిల్లా ఆసుపత్రిలో మలేరియాతో బాధపడుతూ ఒక గిరిజన మహిళ మృతి చెందగా మరో 3 విద్యార్థులు ఆసుపత్రిలో చేరారు. ఏజెన్సీలో 2 ఏళ్లుగా మలేరియా నిర్మూలన కార్యక్రమాలు సక్రమంగా జరగలేదు. దీంతో ఈ ఏడాది మలేరియా కేసులు సైతం అధికంగానే నమోదవుతున్నాయన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి డిపి నాయుడు అందిస్తారు. ప్రారంభం కావడంతో అయితే మాత్రం ఇటు మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, విష జ్వరాలకు సంబంధించినంతవరకు ఎక్కువ మొత్తంలో, అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే కనుక ఎక్కువ మొత్తంలో ఇవి ప్రబలుతున్నట్టుగా మనకి చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే ఈ మలేరియా, డెంగ్యూకి సంబంధించి ఎటువంటి ప్రికాషనరీ మెథడ్స్ తీసుకుంటున్నారు అన్న దానిపై అయితే మాత్రం విశాఖపట్నం సబ్ యూనిట్కి సంబంధించి నగేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనకి మరిన్ని విషయాలు సార్, ఏదైతే మలేరియాకి సంబంధించినంతవరకు కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఎటువంటి ప్రికాషనరీ మెథడ్స్ తీసుకుంటున్నారు, జిల్లాలో మీరు చేపట్టినటువంటి కార్యక్రమం ఏ విధంగా? నా పేరు నగేష్ పట్నాయక్ అండి, సబ్ యూనిట్ ఆఫీసర్ విశాఖపట్నం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ప్రజెంట్ రెయినీ సీజన్ అవ్వడం వలన నీటి నిల్వలు ఎక్కువగా ఉండడం వలన దోమలు పెరుగుతాయి. ప్రతి సంవత్సరం ఇదే ట్రెండ్ కొనసాగుతూ ఉంటుంది. కానీ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఫీవర్ కేసెస్ తక్కువ ఉన్నాయి. అంటే డెంగ్యూ, మలేరియా గత సంవత్సరంతో పోల్చుకొని మనకున్న పాపులేషన్తో పోల్చుకుంటే అది నెగ్లజిబుల్. కాకపోతే ఇప్పుడు వచ్చే ఫీవర్స్ అన్నీ ఎక్కువగా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ మనం డెంగ్యూ, మలేరియా తగ్గించడం కోసం డిపార్ట్మెంట్స్ అయినటువంటి జీవీఎంసీ మరియు పంచాయతీరాజ్ శాఖలతో, రూరల్లో ఉన్న పంచాయతీరాజ్ శాఖలు, ఇక్కడ ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అందరితో కలిపి కంబైన్డ్ యాక్టివిటీస్ చేస్తున్నాం. దానివలన గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం తగ్గించగలిగాం. మనం బేసిక్గా ఫీవర్స్ ఉన్న ఏరియాలో ఏఎన్ఎమ్స్, హెల్త్ అసిస్టెంట్స్తో ఫీవర్ స్క్రీనింగ్ చేస్తున్నాం. వెంటనే మలేరియా కానీ డెంగ్యూ కానీ గుర్తించిన వెంటనే, పరీక్షల్లో గుర్తించిన వెంటనే 24 గంటల లోపే కంట్రోల్ మెజర్స్, స్ప్రేయింగు, ఫాగింగు అటువంటివన్నీ మన జీవీఎంసీ సిబ్బందితో కలిపి వెంటనే చేయడం వలన పారసైట్ ఇన్సిడెంట్స్ తగ్గి ఈ మలేరియా, డెంగ్యూ కేసులు తగ్గాయి. నెక్స్ట్ తగ్గడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇంటింటికి వెళ్ళి ఏఎల్ఓ ఆపరేషన్స్ చేస్తున్నాం. అంటే ఇళ్లల్లో ఉండే ఫ్రిడ్జ్లు వెనకాతల ఉన్న ట్రేలు, ప్లాస్టిక్ కంటైనర్సు, కొబ్బరి బొండాలు, టైర్లు, ఇటువంటి వాటిల్లో నీటి నిల్వలు, అంటే మంచినీటిలో ఉండే దోమ వలన, మంచినీటిలో పుట్టే దోమ వలనే ఈ మలేరియా, డెంగ్యూ కేసులు వస్తాయి. వర్షాకాలం అంటే వర్షం, మంచినీరు కనుక ఈ మంచినీటి పాత్రలో ఉండేటువంటి ఈ దోమలు పెరిగి ఈ వ్యాధులు కలిగించడానికి కారణమవుతుంటాయి. కనుక మనం ప్రజలందరికీ ఈ ఏలువ యాక్టివిటీస్ వలన, ఫ్రైడే డ్రైడే యాక్టివిటీ వలన, ఏఎన్ఎంస్ సిబ్బంది అందరు కలిపి అవేర్నెస్ చేయడం వలన ఈ కేసుల్ని గత సంవత్సరం కంటే ఇప్పటి వరకు తగ్గించగలం. ఇంకా 3-4 నెలల సీజన్ ఉంది కనుక ఇదే ట్రెండ్ కొనసాగిస్తే మనం పెరగకుండా చేయగలమని తెలియజేస్తున్నాను.